పేరుతో డీప్ ఫేక్ వీడియో బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్న ఫేస్బుక్లో డోనే డ్రీమ్స్ అనే ఖాతాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై మాట్లాడిన వీడియో కనిపించింది. ఆ వీడియో కింద ఓ లింక్ ఉంది. ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే ఇంట్లో కూర్చుని దండిగా డబ్బులు సంపాదించిన ప్రకటన ఉంది. వెంటనే నగర పోలీస్ కమిషనర్కి సమాచారం ఇచ్చారు. దుండగులు ఏ సాంకేతికత ద్వారా వీడియోను రూపొందించారు. తద్వారా అమాయకులను మోసగించవచ్చని పథకం వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నేరగాళ్ల కోసం విచారణ చేపట్టారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఖజానా ఖాళీ చేద్దాం, పంచాయతీలో వైసీపీ సర్పంచుల దందా, మార్చిలో ముగినున్న పదవీకాలం, పదవిలో ఉండగానే సర్దేయాలని యత్నం, 15వ ఆర్థిక సంఘ నిధులు ఎడాపెడా ఖర్చు, చిన్న చిన్న పనులకు పెద్ద ఎత్తున బిల్లులు డ్రా, కొనుగోలు చేయకుండా దొంగ బిల్లులు, పనులు చేయకుండానే ఎంబుక్ రికార్డు, సర్పంచులకు సహకరిస్తున్న అధికారులు, పసిగట్టిన పంచాయతీరాజ్ కమిషనరేట్, వ్యయంలో తేడాలుంటే వేటేనని హెచ్చరికలు. ఇదో పెద్ద హంబక్ బోగస్ వార్త అనమాట. భయపెట్టడం. ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి బిల్లుల్ని వైసీపీ వచ్చాక ఆపేసింది. అట్లా ఇప్పుడు వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు తెలుగుదేశం వాళ్ళు ఆపేయాలి అన్నటువంటి ఒక కుచ్చితపు బుద్ధితో కూర్చున్నటువంటి స్టోరీలు అనమాట. ఎవడు ఏ అధికారి కూడా పని చేయకుండా డబ్బులు ఇయ్యడు. పనిలో నాణ్యత లోపాల ఖచ్చితంగా. ఇప్పుడున్న రోడ్లన్నీ గుంటలు పూడ్చామన్నారు, వెంటనే మళ్ళీ గుంటలు వస్తాయి. మరి అప్పుడు నాణ్యత లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకున్నారు, అధికారి మీద చర్య తీసుకున్నారా? అలాగే రోడ్లు ఏళ్ల తరబడి ఉండాలి, కనీసం 5 ఏళ్ళు ఉండాల్సిన రోడ్డు 5 నెలలు కూడా ఉండట్లేదు. దానికి ఎవరిది బాధ్యత తీసుకుంటున్నాం మనం? ఏమీ లేదు. అట్లాంటి దరిద్రపు పనులన్నిటికీ మద్దతు ఇస్తూ అదేదో గొప్పగా రాస్తూ నీచాతి నీచ జర్నలిజం చేసేటటువంటి ఆంధ్రజ్యోతి మరొకసారి నీచ జర్నలిజాన్ని చూపించింది. ఇకపోతే 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్. టెట్ లేని ఉపాధ్యాయులు 1,27,802, 5 ఏళ్ల